ఈరోజు యూనివర్సిటీ హబ్ తరఫున మనము అమెరికా నుంచి యూనివర్సిటీ ఆఫ్ కంబర్లాండ్స్, లెబనాన్, టెనసీ. సో అక్కడ నుంచి మనకి శ్రీ మార్క్ హాన్షా గారు ప్రోవోస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. యూనివర్సిటీ హబ్ గత సంవత్సరం పైనుంచి కంబర్లాండ్ యూనివర్సిటీ గురించి మనము ప్రచారం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మనకు ఈ యూనివర్సిటీలో మన యుఎస్పి తెలుసు, యూనివర్సిటీ హబ్ డాక్టర్ పల్లా వారు మంచి యూనివర్సిటీని తీసుకొని రావడం అనేది ఒకటి. రెండోది మంచి ప్రోగ్రామ్స్ మన ఇండియన్ స్టూడెంట్స్కి లభించేలా చూడడం ఒకటి. ఇంకొకటి మెయిన్గా మనము అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్స్లో మనకు వీళ్ళకి మాస్టర్స్ ప్రోగ్రామ్ను అందించడం అన్నది జరుగుతున్నది. సో దాని వివరణ భాగంగానే మళ్ళీ కూడా ఈ సంవత్సరం వచ్చే ఫాల్ టర్మ్ మనకి ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. దాని గురించి మళ్ళీ యూనివర్సిటీ తరఫున ప్రోవోస్ట్ గారిని మనం ఇక్కడికి పిలిపించడం జరుగుతున్నది. దీంట్లో మనం ఒక క్యాంపెయిన్ చేయటము, స్టూడెంట్స్కి యూనివర్సిటీని ఇంకా యూనివర్సిటీ యొక్క విషయాలని, దాంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ, మంచి ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి తెలియజెప్పే భాగంగా మనము ఈ యొక్క క్యాంపెయిన్ని మళ్ళీ మొదలుపెట్టి మీ అందరి ద్వారా మన స్టూడెంట్స్ అందరికి కూడా తెలియజేయాలని, తర్వాత రేపు జరగబోయే స్పాట్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో మన స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని వాళ్ళ ఎలా ఉంటుంది యూనివర్సిటీ గురించి తెలుసుకోవడము, యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ గురించి ప్రత్యక్షంగా శ్రీ మార్క్ హాన్షా ద్వారా తెలుసుకోవడం జరిగేటువంటి అవకాశాన్ని, వాళ్ళకి తెలుసుకునే అవకాశాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది రేపు జరగబోయే స్పాట్ అడ్మిషన్ కార్యక్రమంలో. అందులో భాగంగానే మనము స్పాట్ అడ్మిషన్ ప్రోగ్రాంలో మన స్టూడెంట్స్ అందరూ పాల్గొని ప్రత్యక్షంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క సందేహాలను అన్నీ కూడా తీర్చుకొని ఈ ప్రోగ్రాంకు వాళ్ళకి ఎలా లబ్ధి పొందుతారు. ఒక మాస్టర్స్ ప్రోగ్రాము, మంచి యూనివర్సిటీ, ఇట్స్ ఎ గుడ్ యూనివర్సిటీ విత్ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ అండ్ సో మచ్ హెల్ప్ఫుల్ మేనేజ్మెంట్ అండ్ అకాడమిక్ సైడ్. ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బిట్ డిఫరెంట్, దట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోలిస్తే మనది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మనకు ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్ళే వాళ్ళకి అక్కడ కొత్తగా అనిపిస్తుంటుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మనము ఆ కంపాటబిలిటీ కానీ అక్కడ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వడానికి కూడా మనకు యూనివర్సిటీ నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంది. యూనివర్సిటీ ఈస్ గివింగ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అవర్ స్టూడెంట్స్ టు గెట్ టు నో అబౌట్ యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అక్కడ వాళ్ళు అడ్జస్ట్ కావటం. తర్వాత మనకు ఆ యూనివర్సిటీ, ఆ లొకేషన్ కూడా చాలా బెస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్స్. మన ముందుగా చెప్పినట్టు కూడా మనకు యూనివర్సిటీ వాళ్ళు మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా ట్యూషన్ ఫీ కూడా తగ్గించి ఇండియన్ స్టూడెంట్స్కి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యక్రమం. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు ఇండియా. డాక్టర్ మార్క్ హాన్షా గారు, ప్రోవోస్ట్ అట్ కంబర్లాండ్ యూనివర్సిటీ, లెబనాన్, టెనసీ స్టేట్. మనకి ఈ యూనివర్సిటీ చాలా పాత 1842లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ సాధారణ పార్ట్. ఇంకొకటి ఏంటంటే మనకు ఆఫర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి, మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది మన విద్యార్థులకు. అమెరికాలో చదువుకోవాలనేటువంటి ఒక అంబిషన్, ఒక కోరిక ఉన్నటువంటి వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం లేదు.
మనకు అక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, మంచి అకాడమిక్స్ సపోర్ట్ ఉంది. కాలేజ్ మేనేజ్మెంట్ మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం సపరేట్గా సపోర్ట్ సిస్టమ్ మనకి వాళ్ళు డెవలప్ చేశారు. కంటిన్యూస్ కాన్వర్జేషన్ మనకు ఉంటుంది యూనివర్సిటీతో, మనకు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కానీ, వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా మనం చేయడానికి కానీ హ్యాండ్ హోల్డింగ్ అన్నది ఇట్స్ చాలా దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్సిటీ for extending great support. I have no words for that, because every time, any time, they will be responding to us. మనకి ఏదైనా స్టూడెంట్ విషయం వస్తే మనం మాట్లాడామంటే మనకి ఇమ్మీడియట్గా సమాధానము, ఒక రెజల్యూషను, హెల్ప్ మనకు యూనివర్సిటీ ద్వారా మనకు అందుతూ ఉంది. ఇంకోటి ఏమంటే మనకి డాక్టర్ హాన్షా చెప్పినట్టు ఎంఎస్ ప్రోగ్రామ్స్లో ఒక యూనిక్గా మనకు కరికులంతో అది ఎన్నో యూనివర్సిటీలు సార్ చెప్పినట్టు చాలా యూనివర్సిటీలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో వచ్చే మనకి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎంఎస్ కరికులం కానీ ఇది కానీ ద బెస్ట్ వన్ which is useful for the career of the students in future. So అదే కాకుండా మనకు యూనివర్సిటీ లొకేషను, ప్లేసు, తర్వాత నాష్విల్ సిటీ యొక్క డెవలప్మెంట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాము. సార్ చెప్పినట్టు చాలా రంగాల్లో కూడా అది లాస్ ఏంజలీస్తో పోటీ పడుతున్నటువంటి ప్రదేశము. మన వాళ్ళకి ఏదన్నా ఉద్యోగం అట్లాంటిది ఏదన్నా చేసుకోవాలంటే కూడా అక్కడ ఉండే అవకాశాలు ఉంటాయి. మనకు మెయిన్ యూనివర్సిటీ ఆఫ్ మన కంబర్లాండ్స్ యూనివర్సిటీ ద్వారా మనకు చేసేది ఏమంటే స్కాలర్షిప్ ఇచ్చి తక్కువ ట్యూషన్ ఫీ లో మనకు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ మనకు అందిస్తున్నటువంటి యూనివర్సిటీ. సో అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే కూడా మనకు స్టూడెంట్ వెల్ బీయింగ్ ఒకటి, తర్వాత మంచిగా హైయర్ గుడ్ ఎడ్యుకేషన్ విత్ లో ఫీ స్ట్రక్చర్ మనకి ఇలా అన్ని కవర్ అవుతున్నాయి ఇన్ ఏ బెస్ట్ ప్లేస్ వేర్ ద సిటీ ఈస్ గ్రోయింగ్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎడ్యుకేషన్గా వాళ్ళకి ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది మనకి.